Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని సులభతరం చేయడానికి, భూ వివాదాలు ఎటువంటివి లేకుండా చూడడానికి, అలానే సస్టైనబుల్ ల్యాండ్ మేనేజ్మెంట్, సుస్థిర అభివృద్ధికి ల్యాండ్ అనేది చాలా కీలకము. స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన సాయిల్ ల్యాండ్ అవసరము. సో అటువంటి వాటిని డిస్కస్ చేయడం కోసము, ఎఫిషియంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోసము వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అయిన అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో కాన్ఫరెన్స్, ఒక సమ్మిట్ మొదలైంది. ఇది మే 5 నుంచి మే 8 వరకు జరగబోతా ఉంది. మనం చెప్పుకున్నట్టు దీని ముఖ్య ఉద్దేశము ల్యాండ్ రీఫార్మ్స్, భూ సంస్కరణలకు సంబంధించి ఇక్కడ చర్చలు చేపడతారు. మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని ఎఫిషియెంట్గా చేయడానికి భూభారతి చట్టాన్ని తీసుకొని వచ్చింది. 4 మండలాల్లో అది పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. మనం అది డిస్కస్ చేసుకున్నాం. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ని సులభతరం చేయడానికి ఈ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది. ఈ కాన్ఫరెన్స్లో భాగంగా ఇండియా నుంచి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు వెళ్ళబోతా ఉంది, అక్కడ రిప్రజెంట్ చేయబోతా ఉంది భారతదేశం తరపున. ఈ కాన్ఫరెన్స్లో మనము మన స్కీమ్, స్వామిత్వ స్కీమ్ ఉంది ఒకటి. ఈ స్వామిత్వ స్కీమ్ యొక్క ఘనతను, దీని పర్ఫార్మెన్స్ని ఈ కాన్ఫరెన్స్లో వివరించబోతా ఉన్నాము. ఈ స్వామిత్వ స్కీమ్ గురించి మనం తెలుసుకునే ముందు ఈ వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ థీమ్ ఏంటిదో కూడా తెలుసుకోవాలి. థీమ్ సెక్యూరింగ్ ల్యాండ్ టెన్యూర్ అండ్ యాక్సెస్ ఫర్ క్లైమేట్ యాక్షన్, మూవింగ్ ఫ్రమ్ అవేర్నెస్ టు యాక్షన్. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలుగులో క్లైమేట్ చేంజ్ అనేది ఇప్పుడు చాలా ప్రభావితం చేస్తూ ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ నుంచి మన భూమిని, ల్యాండ్ని కాపాడుకోవాలి అని చెప్పేసే దీని ముఖ్య ఉద్దేశము, దీని థీము. ఇప్పుడు స్వామిత్వ స్కీమ్ గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే మనం దీన్ని అక్కడ రిప్రజెంట్ చేయబోతా ఉన్నాము. స్వామిత్వ స్కీమ్ తీసుకుంటే ఇది భారతదేశంలో విలేజెస్ ఏరియాస్లో ఉన్న ప్రాపర్టీస్ని అన్నిటినీ కూడా డ్రోన్ టెక్నాలజీ మరియు జియోస్పేషియల్ టెక్నాలజీని వినియోగించి మ్యాపింగ్ చేస్తారన్నమాట. తద్వారా ఆ విలేజెస్లో ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళకి ఆ ఓనర్లను గుర్తించి ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అక్యురేట్గా. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు తలెత్తుకోకుండా చూడడమే ఈ స్వామిత్వ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. దీని అబ్రివేషన్ తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సర్వే ఆఫ్ విలేజెస్ అబడి అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. అంటే విలేజెస్ ఏరియాస్లో ఉన్న ల్యాండ్ ప్రాపర్టీస్ని సర్వే చేసి మ్యాపింగ్ చేయడము దీని ముఖ్య ఉద్దేశము. ఇక్కడ అబడి అంటే రూరల్ ల్యాండ్ అని అర్థం, రూరల్ ప్రాంతాలు అబడి అంటే. ఇక ఈ స్కీమ్ని 2020-21లో పైలట్ ప్రాజెక్టుగా 9 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారు. 9 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారు. మనం గతంలో ఆల్రెడీ స్వామిత్వ స్కీమ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అఫీషియల్గా 2021-22 నుంచి మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది 2021 ఏప్రిల్ 24న నేషనల్ పంచాయతీరాజ్ డేన అఫీషియల్గా లాంచ్ చేశారు దేశవ్యాప్తంగా. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అనగా మొత్తం కేంద్రమే భరిస్తుంది. దీన్ని బాధ్యత వహించే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. అలానే ఇది రాష్ట్రంలోని రాష్ట్ర పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అలానే సర్వే ఆఫ్ ఇండియా సహకారము మరియు స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది శాటిలైట్ ఇమేజెస్ కాకుండా డ్రోన్ సర్వేని వినియోగిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మయిజ్జు గారు ఒక రికార్డు సృష్టించారు. ఆ రికార్డు వచ్చేసి ఈయన ఏకదాటిగా సుమారుగా దాదాపు 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ విలేకరులతో నిర్వహించి రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ 2019లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ సుమారుగా 14 గంటల పాటు ఏకదాటిగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఈయన ఇప్పుడు ఆ రికార్డుని అధిగమించాడు.
బ్రీఫ్గా చెప్పాలి అంటే అక్యురేట్గా చెప్పాలంటే సుమారుగా 14 గంటల పాటు 14 గంటల 54 నిమిషాల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. మనం ఇటువంటివి చదివేటప్పుడు వ్యక్తులు కొన్ని రికార్డులు సృష్టిస్తూ ఉంటారు, అవి కూడా తెలుసుకోవాలి. ఇటీవల ఒక మినిస్టర్, ఒక స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ మన ఇండియాలో తన సొంతంగా చేతి రాతతో ఒక బడ్జెట్ని ప్రిపేర్ చేశాడు. ఏ టెక్నాలజీ వినియోగించుకోకుండా చేతి రాతతో ఒక బడ్జెట్ని ప్రిపేర్ చేశాడు. అది మనం డిస్కస్ చేసాం. అది ఏ రాష్ట్ర ఫినాన్స్ మినిస్టరో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆప్షన్స్ కూడా ఇస్తాం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్. ఇటీవల ఏ రాష్ట్ర ఫినాన్స్ మినిస్టర్ చేతి రాతతో బడ్జెట్ను రూపొందించాడు? ఇలాంటివి చాలా ఇంపార్టెంట్, వ్యక్తుల ఘనతలు. నెక్స్ట్ వన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక రీఫార్మ్, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక రీఫార్మ్ని తీసుకురాబోతా ఉంది. స్కూల్ లెవెల్లో యుఏఈ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, పబ్లిక్ స్కూళ్ళల్లో వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సును ఇంట్రడ్యూస్ చేయబోతా ఉంది సిలబస్లో. సో ఇది డైరెక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్. ఆల్ పబ్లిక్ స్కూల్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సిలబస్గా ఇంట్రడ్యూస్ చేయబోతా ఉంది యుఏఈ. నెక్స్ట్ వన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మహిళా నేరాలకు సంబంధించిన ఫిర్యాదులపై జాతీయ మహిళా కమిషన్ డేటా 2025. 2025 మొదలైనప్పటి నుంచి జనవరి నుంచి మే మొదటి 3 రోజుల వరకు మహిళలకు సంబంధించిన నేరాలపైన ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఆ ఫిర్యాదుల్లో ఏ రాష్ట్రం టాప్లో ఉంది, ఏ టైప్ ఆఫ్ క్రైమ్ టాప్లో ఉందని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఒక రిపోర్టు విడుదల చేసింది. ఆ రిపోర్టు ప్రకారము 2025 జనవరి నుంచి మే 2వ తారీఖు వరకు సుమారుగా 7,698 కంప్లైంట్స్, 7,698 ఉమెన్ క్రైమ్ రిలేటెడ్ కంప్లైంట్స్ నమోదయ్యాయి. ఇందులో టాప్ కేసెస్ వచ్చేసి డొమెస్టిక్ వైలెన్స్ టాప్లో ఉంది. అంటే గృహహింస మొత్తం నమోదైన కేసుల్లో, మొత్తం నమోదైన 7,698 కేసుల్లో 20% కేసులు డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస ఉంది. సెకండ్ వచ్చేసి క్రిమినల్ ఇంటిమిడేషన్, అనగా మహిళలని బెదిరించడం. థర్డ్ అసాల్ట్స్ ఆన్ ఉమెన్, మహిళలపై దాడులు 3వ ప్లేస్లో ఉంది. 4th ప్లేస్ డౌరీ హెరాస్మెంట్, వరకట్న వేధింపులు 4th ప్లేస్లో ఉంది. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడు ఈ రిపోర్ట్ ప్రకారము టాప్ ఏది ఉందని చెప్పేసి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక స్టేట్స్ విషయానికి వస్తే ఈ 2025లో అత్యధికంగా మహిళలపైన నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్లో నమోదయ్యాయి. టాప్ ఉత్తరప్రదేశ్. 50% ఆఫ్ దీస్ కేసెస్, 50%కు పైగా కేసులు యూపీలోనే నమోదయ్యాయి. రెండవది ఢిల్లీ. థర్డ్ మహారాష్ట్ర. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూపీ కొన్ని మంచి రీజన్స్కి రికార్డు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూపీ హైయెస్ట్ జిఐ ట్యాక్స్ ఇన్ ద కంట్రీ. ఇది కూడా ఒక విధంగా చెప్పాలి అంటే చాలా సాడ్ అని చెప్పవచ్చు. ఇక నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ విషయానికి వస్తే ఇది 1992లో ఏర్పాటైంది. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990. ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ అని కూడా మనం తెలుసుకున్నాం. ఇటీవలే కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ గారు కూడా ఈ జాతీయ మహిళా కమిషన్కి చైర్పర్సన్గా గతంలో పనిచేశారు. ఆమె చనిపోయిందని కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఎలక్టోరల్ రీఫార్మ్స్కి సంబంధించి ఎన్నికల సంస్కరణలు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఇండియాలో వివిధ రకాల అప్లికేషన్స్, వివిధ రకాల మొబైల్ అప్లికేషన్స్ ఇటువంటివి చాలా వాడుతూ ఉన్నాం. సుమారుగా 40 రకాల మొబైల్ యాప్స్ గవర్నెన్స్కి సంబంధించిన అప్లికేషన్స్ ఉన్నాయి ఎలక్టోరల్ రీఫార్మ్స్ సంబంధించి. అయితే వీటన్నింటినీ కూడా ఇప్పుడు మెర్జ్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనకి ఓటర్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక పోర్టల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ఓటర్సు కంప్లైంట్ చేయవచ్చు. దానికోసమే సి విజిల్ అనే యాప్ ఒకటి ఉంది. సి విజిల్ ఇది గతంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎగ్జామ్స్లో అడిగాడు. సి విజిల్ యాప్ ఏ సంస్థకు సంబంధించినది అని చెప్పేసి. సి విజిల్ ఎన్నికలకు సంబంధించినది. సి విజిల్ యాప్ ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అప్పుడు ఏవైనా ఉల్లంఘనలు జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. అలానే సాక్ష్యం యాప్ అనేది ఒకటి ఉంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసినది. సువిధ యాప్ అని ఒకటి ఉంది, సువిధ 2.0. ఈ పేర్లు ఇంపార్టెంట్ మనకు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ యాప్స్ అన్నింటినీ కూడా
రీప్లేస్ చేసి మెర్జ్ చేసి ఈసీఐ నెట్ అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకొని వస్తూ ఉంది. ఈసీఐ నెట్ అనే ఒక ప్లాట్ఫామ్, ఈ పేరు మనకు చాలా ఇంపార్టెంట్, ఈసీఐ నెట్. ఇక నుంచి అన్ని రకాల సర్వీసెస్, ఎలక్షన్ రిలేటెడ్ సర్వీసెస్ ఇందులో మనకి దొరుకుతాయి. సో ఈ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, ఇండియా గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించి ఒక ఘనత సాధించింది. మనము గతంలో తెలుసుకున్నాం గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ గారు అని చెప్పేసి. ఆ గ్రీన్ రెవల్యూషన్ని మనము ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ 2.0గా కూడా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే అధిక ఉత్పత్తి, ఎటువంటి వాతావరణాన్ని తట్టుకునే, ఎటువంటి వాతావరణాన్నైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వేడి, ఎంత చలిగాలులు వచ్చినా తట్టుకునే సీడ్స్ని మనం తయారు చేస్తూ ఉన్నాం. ఇండియాలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్, న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్, అది 109 సీడ్ వెరైటీస్, హైబ్రిడ్ వెరైటీస్ అభివృద్ధి చేసింది. వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇండియా మరో రికార్డు సృష్టించింది. తొలిసారిగా ప్రపంచంలో జీన్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ని అభివృద్ధి చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ ఇండియా డెవలప్డ్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్. అంటే జన్యు మార్పిడి కాదు, జన్యువుని, అంటే జీన్ ఎడిటింగ్ 2 రకాలు ఉంటాయి, జీన్ ఎడిటింగ్, జీన్ మాడిఫికేషన్ అని. జిఎం క్రాప్స్ ఉంటాయి. ఇది జిఎం క్రాప్స్, జిఎం టెక్నాలజీ ద్వారా చేయలేదు, జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ద్వారా వీటిని డెవలప్ చేశారు. జనరల్గా జిఎం టెక్నాలజీలో ఏం చేస్తారంటే జెనెటికల్లీ మాడిఫైడ్ ఆ క్రాప్స్లో ఫారిన్ డిఎన్ఏని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అంటే వేరే క్రాప్కి సంబంధించిన డిఎన్ఏ వెరైటీని ప్రవేశపెట్టి వాటిని చేస్తారనమాట. కానీ దీని ప్రత్యేకత వచ్చేసి, ఈ రైస్ వెరైటీల ప్రత్యేకత, ఉన్న రైస్ వెరైటీలోనే జన్యువుని ఎడిట్ చేశారు. అది దీని ప్రత్యేకత అన్నమాట. ఇక ఆ పేర్లు తెలుసుకోవాలి. ఆ పేర్లు వచ్చేసి, ఆ వెరైటీసు డిఆర్ఆర్ దన్ 100, డిఆర్ఆర్ దన్ 100. దీని పేరు వచ్చేసి కమలా అనే ఒక వెరైటీ. ఇది గుర్తుపెట్టుకోండి, కమలా అనే ఒక రైస్ వెరైటీ. దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్కి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్. గుర్తుపెట్టుకోండి, ఐకార్కు చెందిన అనుబంధ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్. ఇది అధిక దిగుబడిని ఇస్తుంది, ఎటువంటి వాతావరణమైనా తట్టుకుంటుంది. మరొక వెరైటీ వచ్చేసి పూసా రైస్ DST1 వెరైటీ, పూసా రైస్ DST1 వెరైటీ. వీటిని CRISPR-Cas9 అనే ఒక జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు. ఈ CRISPR-Cas9 టెక్నాలజీ గురించి మనము డీటెయిల్గా తెలుసుకున్నాం. చైనాలో తొలిసారిగా ఒక సైంటిస్టు ఈ CRISPR-Cas9 జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి చైనాలో 2 కవలలకి వాళ్ళ పేరెంట్స్కి HIV AIDS ఉంటే ఆ HIV AIDS రాకోకుండా ఆ పిల్లలకి అభివృద్ధి చేశాడని చెప్పేసి కూడా హీ జియాంగ్కి అనే ఒక సైంటిస్ట్ డెవలప్ చేశాడని కూడా మనం తెలుసుకున్నాం. ఇది CRISPR-Cas9 టెక్నాలజీ గురించి. దీన్ని పూసా రైస్ DST1ని అభివృద్ధి చేసిన వాళ్ళు ఐకార్కు చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ. ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. మనము రిపోర్ట్స్ గురించి ఇప్పటివరకు ఇంటర్నేషనల్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూసాము, ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఎక్స్పోర్ట్స్, ఐఐటీసు, అటువంటి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రిపోర్ట్కి సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్, అవినీతి అవగాహన సూచిక 2024 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2024లో భారతదేశం ఎంత ర్యాంక్లో ఉంది? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 24? ఆప్షన్ ఏ 92nd, ఆప్షన్ బి 95, ఆప్షన్ సి 96, ఆప్షన్ డి 98. ఇది ఫిబ్రవరి 2025లో వచ్చిన రిపోర్టు. సో ఈ రిపోర్ట్కి సంబంధించి ఎవరు రిలీజ్ చేస్తారో కూడా ట్రై చేయండి ఈ రిపోర్ట్ని. ఇక నిన్నటి క్వశ్చన్స్ మనం అడిగినవి 2 అడిగాం. ఒకటి, తెలంగాణలోని ముడుమల్ మెన్హీర్స్ నిలువు బండరాయి సమాధిరాళ్ళు ఏ జిల్లాకు చెందినవి అంటే అవి నారాయణపేట్. ఇక అలానే మనము G20 సమ్మిట్ సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాం. 2023 G20 సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ని అనౌన్స్ చేశారు. ఇక 2024 G20 సమ్మిట్ వచ్చేసి బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగింది.
ఇక 2025 G20 సమ్మిట్ సౌత్ ఆఫ్రికాలో జరగబోతా ఉంది. సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ వన్ డిఫెన్స్ రిలేటెడ్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం మన్పడ్ సిస్టమ్ గురించి. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియా తన ఆర్మీ ప్రిపేర్నెస్ని పెంచుకుంటా ఉంది. దాంట్లో భాగంగా వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ న్యూ జనరేషన్ సిస్టమ్స్ని మనం కొనుగోలు చేస్తూ ఉన్నాము అని చెప్పేసి నిన్న డిస్కస్ చేసుకున్నాము. దీని రేంజ్ 6 కిలోమీటర్లను డిస్కస్ చేసుకున్నాము. ఇది స్వల్ప శ్రేణి గగనతల వ్యవస్థ అని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అటువంటి మిసైల్ సిస్టమే, అటువంటి స్వల్ప శ్రేణి మిసైల్ సిస్టమ్, షార్ట్ రేంజ్ మిసైల్ సిస్టమ్ ఇగ్లా-ఎస్ అనేది మరొక మిసైల్ ఇగ్లా-ఎస్ మిసైల్స్. వీటిని మనము 260 కోట్ల డీల్తో రష్యా నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ రీచ్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాయి. ఇక ఇగ్లా-ఎస్ మిసైల్ వెరీ షార్ట్ రేంజ్, రష్యా అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఈ అబ్జర్వ్ చేస్తే ఇమేజ్లో ఇవి ఎలా ఉంటాయంటే ఒక సోల్జరు తన భుజం పైన మోసుకుంటున్నాడు. ఈ భుజం నుంచే లాంచ్ చేయవచ్చు, సేమ్ ఈ మన్పడ్ సిస్టమ్ మాదిరే. ఇక రష్యా అంటే మనకి తెలియాల్సింది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మనం గతంలో కొనుగోలు చేసాం. S-400 ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని అట్లా కూడా అడుగుతాడు, S-400 ఎక్కడి నుంచి మనం కొనుగోలు చేశామని. ఇక అదే అమెరికా నుంచి అయితే ఇటీవల 11,000 కోట్ల మిలిటరీ హార్డ్వేర్ డీల్ కూడా కుదిరింది. నెక్స్ట్ వన్ స్టార్ బేస్ సిటీ. ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉంటుంది. 3.9 కిలోమీటర్స్ విస్తరణలో 3.9 కిలోమీటర్లు ఉంటుంది ఆ స్పేస్ ఎక్స్ కంపెనీ ఉన్న ప్రాంతము. అయితే ఎలాన్ మస్క్ 2021 నుంచి కూడా ఆ స్పేస్ ఎక్స్ ఉన్న ప్రాంతాన్ని ఒక కైండ్ ఆఫ్ సిటీగా, ఒక నగరంగా గుర్తించాలి అని చెప్పేసి భావిస్తూ ఉన్నాడు. ఇప్పటికీ అది నెరవేరింది. ఇప్పటి నుంచి స్పేస్ ఎక్స్ కేంద్రంగా ఏం ప్రయోగాలు జరిగినా అంతరిక్షంలోకి దానికి వేదిక స్టార్ బేస్ సిటీ కానుందనమాట. సో స్పేస్ ఎక్స్ ఉన్న ప్రాంతమే స్టార్ బేస్ సిటీ. ఇక ఎలాన్ మస్క్ విషయానికి వస్తే వాళ్ళు ఇంటర్నెట్ శాటిలైట్ కనెక్టివిటీ, అంతరిక్షంలో శాటిలైట్లను ఉపయోగించి ఇంటర్నెట్ను రిమోట్ ఏరియాలకి అందించే ప్రాజెక్టు స్టార్లింక్ ప్రాజెక్ట్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో భర్తీ, ఎయిర్టెల్, జియోతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక అమెజాన్ కూడా ఇటీవల ఈ స్పేస్ ఇంటర్నెట్లోకి ఎంటర్ అయింది. ప్రాజెక్ట్ కుయిపర్లో భాగంగా. ప్రాజెక్ట్ కుయిపర్, వీ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఆల్రెడీ. నెక్స్ట్ వన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి కర్బన ఉద్గారాలు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. సో ఈ కర్బన ఉద్గారాలను తగ్గించాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనము ఇంప్రూవ్ చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రోత్సహించాలి ప్రజలందరినీ. అందులో భాగంగా ఒడిషా గవర్నరు ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఒడిషా గవర్నర్ మన తెలుగువాడైన కంబంపాటి హరిబాబు గారు ఏమని చెప్పారంటే ఇక నుంచి రాజ్భవన్ అనేది ఫుల్గా సోలార్గా నడుస్తుంది, సోలార్ విద్యుత్తో నడుస్తుంది. అలానే ఆ ఒడిషా గవర్నర్ ఇప్పటి వరకు వాడుతూ ఉన్న కార్లు, అతని వాహనాలు ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం వెహికల్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్గా కన్వర్ట్ చేయబోతా ఉన్నారు. తద్వారా ఈ ఒడిషా రాజ్భవన్ ఏమైపోతా ఉందంటే మిషన్ నెట్ జీరో క్యాంపస్గా మారబోతా ఉంది. నెట్ జీరో ఈజ్ నథింగ్ బట్ జీరో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మిషన్ నెట్ జీరో రాజ్భవన్గా మారడానికి ఒడిషా ప్లాన్స్ వేస్తూ ఉంది. ఇందులో భాగంగా ఒడిషా రాజ్భవన్లో 400 కిలోవాట్ల సామర్థ్యంతో ఒక సోలార్ పవర్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మనకి ఇటీవల ఏ రాజ్భవన్ నెట్ జీరో క్యాంపస్గా మారాలి అనుకుంటుందంటే ఒడిషా. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఒడిషా గవర్నమెంట్ ఒక పాలసీని కూడా తీసుకురాబోతూ ఉంది, ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ. ఆ పాలసీలో భాగంగా ఒడిషాలో ఉన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ను వాడాలి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ట్రాన్సిషన్ అవ్వాలని చెప్పేసి ఒక పాలసీని తీసుకురాబోతూ ఉంది. మనం ఏదైనా ఒక స్టేట్ వార్తల్లో ఉన్నప్పుడు ఆ స్టేట్ ఏమైనా పాలసీలు తీసుకొస్తూ ఉందా, అవి ఆ పాలసీలకు ఏమైనా ప్రత్యేకత ఉందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర వెరీ రీసెంట్లీ మహారాష్ట్ర ఒక పాలసీని తీసుకొని వచ్చింది. షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ అండ్ రీసైక్లింగ్ పాలసీ. షిప్ బిల్డింగ్, షిప్ రిపేరింగ్ అండ్ షిప్ రీసైక్లింగ్ పాలసీ. ఈ పాలసీ ముఖ్య ఉద్దేశము
ఇండియాలో షిప్ బిల్డింగ్ సంబంధించి ఓడలను నిర్మించే రంగంలో లీడర్గా ఎదగాలని చెప్పేసి మహారాష్ట్ర దేశంలోనే తొలిసారిగా ఈ పాలసీని తీసుకొని, సో ఈ విధంగా మహారాష్ట్ర ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఈ షిప్ బిల్డింగ్ పాలసీని తీసుకొని వచ్చిందని చెప్పవచ్చు. నెక్స్ట్ టాపిక్, ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఇండియన్ ఓషన్ని, హిందూ మహాసముద్రాన్ని స్టడీ చేయడానికి, సునామీల ప్రభావం ఎంత మేర ఉందో తెలుసుకోవడానికి వాటర్ డెప్త్ 2000 నుంచి 2500 అడుగుల డెప్త్లో 150 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్స్ని వేయబోతా ఉందన్నమాట. ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇలా ఉంటాయి సబ్సీ కేబుల్స్, అంటే ఇది గ్రాఫిక్స్ జనరేటెడ్ ఇమేజ్ యాక్చువల్లీ, బట్ ఇలా ఉంటాయి కేబుల్స్. యాక్చువల్లీ దీని ముఖ్య ఉద్దేశము ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సునామీలు ఎక్కువ. యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓసియానోగ్రాఫిక్ కమిషన్, యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓసియానోగ్రాఫిక్ కమిషను ప్రపంచవ్యాప్తంగా సముద్రాల్లో సునామీల ప్రభావాన్ని అంచనా వేయడానికి 2021లో ఓసియన్ డికేడ్ సునామీ ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది. ఇది 2021 నుంచి 2031 వరకు అనమాట. దీంట్లో భాగమే ఈ ఇన్కాయిస్ ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కాయిస్ హెడ్ క్వార్టర్సు ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? దీని హెడ్ క్వార్టర్సు హైదరాబాదు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఇది పనిచేస్తుంది ఇన్కాయిస్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ రిపోర్ట్. మనం ఇందాక కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ని చూసాం. ఇప్పుడు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025 ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు, మీడియా సంస్థలకి ఏ విధంగా స్వేచ్ఛ ఉందో తెలుసుకోవడానికి ఫ్రాన్స్కు చెందిన ఒక ఇంటర్నేషనల్ ఎన్జిఓ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్, దాన్నే రిపోర్టర్స్ శాన్స్ ఫ్రాంటీర్స్ అంటారు. రిపోర్టర్స్ వితౌట్ ఫ్రాంటీర్స్ ఒక రిపోర్ట్ విడుదల చేస్తుంది. ఈ రిపోర్ట్ ప్రకారం మనం తెలుసుకోవాల్సింది ఇండియా పొజిషను లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇండియా ఈ సంవత్సరము 2025లో 151 పొజిషన్లో నిలిచింది, 151వ స్థానము. ఇది 2024లో వచ్చేసి 159, అంటే 8 ప్లేస్లు మనము ఇంప్రూవ్ అయ్యాము. ఇక భారతదేశంతో పోల్చుకుంటే మన నైబర్ కంట్రీసు ఏవి మంచి పొజిషన్లో ఉన్నాయి, ఏవి వరస్ట్ పొజిషన్లో ఉన్నాయో తెలుసుకోవాలి. బంగ్లాదేశ్ మన నైబర్ కంట్రీ 149వ స్థానంలో ఉంది. శ్రీలంక 139, మాల్దీవ్స్ 104, నేపాల్ 90. అంటే ఇవి ఇండియా కంటే మెరుగ్గా ఉన్నాయి. తప్పకుండా ఇవి గుర్తుంచుకోవాలి, స్టేట్మెంట్స్లో అడుగుతాడు ఇవి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కాబట్టి. ఇక ఇండియా కంటే వరస్ట్ మన నైబర్ కంట్రీసు భూటాన్ 152nd ప్లేస్, పాకిస్తాన్ 158, ఆఫ్ఘనిస్తాన్ 175. ఇక టాప్ 3 కంట్రీసు, టాప్ 5 కంట్రీసు, అలానే బాటమ్ 3 కంట్రీస్ కూడా తెలుసుకోవాలి. ఈ స్కోర్ వచ్చేసి 0 నుంచి 100కి తీసుకుంటారు. ఇండియా స్కోరు ఈ సంవత్సరం 32.96 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక టాప్ 5 కంట్రీస్, నార్వే 92.31 స్కోర్తో మంచి ప్లేస్లో ఉంది, అంటే టాప్ ప్లేస్. అంటే ఇక జర్నలిస్టులకి ఇక్కడ అట్మాస్ట్ ఫ్రీడమ్, మ్యాక్సిమం ఫ్రీడమ్ ఉందని అర్థము. సెకండ్ ప్లేస్ ఈస్టోనియా, థర్డ్ నెదర్లాండ్స్, 4th స్వీడన్, 5th ఫిన్లాండ్. ఇక బాటమ్ 3 తెలుసుకోవాలి, వరస్ట్ అనమాట. ఇక లాస్ట్ 3 వచ్చేసి 178వ ప్లేస్లో చైనా, 179 నార్త్ కొరియా, 188 లాస్ట్ ప్లేస్ ఎరిత్రియా కంట్రీ. అంటే ఓవరాల్గా ఇది 150 దేశాలని పరిగణలోకి తీసుకొనింది. ఇక 5 ఇండికేటర్ల ఆధారంగా ఈ రిపోర్ట్ను విడుదల చేయడం జరుగుతుంది. ఒకటి ఎకనామిక్ ఇండికేటర్, సోషల్ ఇండికేటర్ సామాజిక సూచిక, పొలిటికల్ ఇండికేటర్ రాజకీయ సూచిక, సెక్యూరిటీ ఇండికేటర్ భద్రతా సూచిక, లెజిస్లేటివ్ ఇండికేటర్ శాసనసభలకు సంబంధించిన ఒక సూచిక అని చెప్పవచ్చు. సో మనకి ఇది ఓవరాల్గా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025కి సంబంధించి. నెక్స్ట్ వన్, కోహినూరు డైమండ్కి సంబంధించి వార్తల్లో ఇవాళ ఉంది. యూకేకు చెందిన కల్చరల్ మినిస్టర్, సాంస్కృతిక మినిస్టరు లీసా నాండీ గారు భారతదేశ పర్యటనకు విచ్చేశారు. అక్కడ ఆమెను ఒక క్వశ్చన్ అడిగారు, ఈ కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇండియాకి ఇచ్చేస్తారా అని అడిగితే అన్నీ అనుకూలంగా జరిగితే, అన్నీ అనుకున్నట్టు జరిగితే భారతదేశానికి తిరిగి ఇచ్చేయవచ్చని కూడా చెప్పారు. అసలు ఈ కాంటెక్స్ట్లో మనము
ఈ కోహినూరు డైమండ్ గురించి తెలుసుకోవాలి. ఈ మధ్యన కోహినూరు డైమండ్, గోల్కొండ బ్లూ డైమండ్ కూడా వార్తల్లో ఉంది. ఈ కోహినూరు డైమండ్ గురించి తెలుసుకోవాలి. ఈ కోహినూరు డైమండ్ దీన్ని 1849లో అంటే బ్రిటిష్ టైంలో 1849 సంవత్సరంలో సిక్ డైనాసిటీ, సిక్కుల రాజవంశమైన ఒక రాజు మహారాజ్ దులీప్ సింగ్ క్వీన్ విక్టోరియాకి 1849లో ఇచ్చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె కిరీటంలోనే ఇది పొదిగి ఉందన్నమాట. ఇది 105.6 క్యారెట్, అంటే ఈ వజ్రాల స్వచ్ఛతని క్యారెట్స్లో కొలుస్తారు. 105.6 క్యారెట్ డైమండ్ ఇది. దీని హిస్టరీ విషయానికి వస్తే ఇది యాక్చువల్లీ 13వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రాంతంలో తవ్వకాల్లో మైనింగ్ చేయగా ఈ కోహినూరు డైమండ్ వచ్చిందని చెప్పేసి నమ్ముతారనమాట. ఆ తర్వాత ఇది వివిధ డైనాసిటీలు రీచ్ అవ్వుకుంటూ ఎక్స్చేంజ్ అవ్వుకుంటూ సిక్ డైనాసిటీ నుంచి క్వీన్ విక్టోరియాకి వెళ్ళింది. ఇక ఇండియాకి యూకేకి మధ్య కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ అని ఉంటాయి. అంటే మనకి ఏవైనా మన ఐడల్స్, విగ్రహాలు, పురాతనమైన విగ్రహాలకు సంబంధించి ఒక ఎంఓఈని కూడా కుదుర్చుకునే పనిలో ఉన్నారు. ఇండియాకి యూకేకి మధ్య ఒక కల్చరల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ కుదిరింది, కానీ ఇటువంటి కల్చరల్ ఆర్టిఫాక్ట్స్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఇంకా కుదరలేదు. అబ్జర్వ్ చేస్తే గతంలో మనం ఆస్ట్రేలియా నుంచి నటరాజ స్వామి విగ్రహాన్ని, నటరాజ ఐడల్ని కూడా ఈ కల్చరల్ ఆర్టిఫాక్ట్స్ డీల్ కింద మనము తిరిగి తెచ్చుకున్నాం అనమాట. సో అలాంటిది. ఇక ఇటీవల ఇంకొక డైమండ్ కూడా వార్తల్లో ఉంది. యూ కెన్ టేక్ ఇట్ స్క్రీన్ షాట్. గోల్కొండ బ్లూ డైమండ్. ఇటీవల గోల్కొండ బ్లూ డైమండ్ని ఆక్షన్ చేయాలి, వేలం పాట వేయాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. జెనీవాలో యాక్చువల్లీ మే 14న వేలం వేయాలని చెప్పేసి తొలుత నిర్ణయించారు. కానీ ఇక దీన్ని మేము వేలం వేయము, మా ఫ్యామిలీలోనే మేము దీన్ని ఎవరో ఒకరు అమ్ముకుంటాము అన్నట్టుగా వెళ్ళి ప్రకటించారు. ఈ గోల్కొండ బ్లూ డైమండ్ అనమాట, అంటే నీలి డైమండు. ఇది 23.84 క్యారెట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాడు ఎగ్జామ్స్లో అడగొచ్చు గోల్కొండ బ్లూ డైమండ్ అంటే 23.84 క్యారెట్. ఇది యాక్చువల్లీ హోల్కర్ డైనాసిటీకి చెందినది. హోల్కర్, మధ్యప్రదేశ్ ఇండోరా ప్రాంతంలో ఉన్న హోల్కర్ డైనాసిటీకి చెందినది. నెక్స్ట్ వన్, స్పేడెక్స్ మిషన్. భారతదేశపు స్పేడెక్స్ మిషన్ ఇంకొక ఘనత సాధించింది. ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఇటీవల డాకింగ్ అనగా అనుసంధానము, అన్డాకింగ్ విడదీసే ప్రక్రియని సక్సెస్ఫుల్గా చేపట్టింది. ఇప్పుడు డాగ్ ఫైట్ అనే ఒక విన్యాసాన్ని కూడా సక్సెస్ఫుల్గా ప్రయోగించింది, సక్సెస్ అయింది. ఈ డాగ్ ఫైట్ విన్యాసం అంటే ఇప్పుడు మనకి పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత శత్రు దేశాలకు సంబంధించిన క్షిపణుల నుంచి ఎక్కువగా దాడులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ శత్రు దేశాలకు చెందిన క్షిపణుల్ని నాశనం చేయాలి అంటే ఒక శాటిలైట్ బేస్డ్ విన్యాసం అని చెప్పవచ్చు డాగ్ ఫైట్ ఎక్సర్సైజ్. ఈ స్పేడెక్స్ మిషన్లో ప్రయోగించిన 2 శాటిలైట్లు, చేజరు, టార్గెట్, ఒక్కొక్కటి 220 కేజీల బరువు ఉండే 2 శాటిలైట్లని ఉపయోగించి ఈ విన్యాసాన్ని సక్సెస్ఫుల్గా మనం చేపట్టాము. ఈ విన్యాసాన్ని ఇటీవలే చైనా కూడా చేపట్టింది. అమెరికా వార్నింగ్ ఇచ్చింది, ఇప్పుడు భారతదేశం కూడా చేపట్టింది. ఇక స్పేడెక్స్ మిషన్కి వస్తే ఇది డిసెంబర్ 2024లో 2024 సంవత్సరానికి గాను ప్రయోగించిన చివరి మిషన్ అని చెప్పవచ్చు. ఇందులో భాగంగా చేజరు, టార్గెట్ శాటిలైట్లని భూమి నుంచి సుమారుగా 500 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. ఇవి గంటకు సుమారుగా 28,800 కిలోమీటర్ల వేగంతో రివాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే వీటిని అనుసంధానం చేయడం అంత ఈజీ కాదు. ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయవచ్చు డాకింగ్ ప్రక్రియ ద్వారా. అలానే ఈ స్పేడెక్స్ని లాంచ్ చేసింది పిఎస్ఎల్వి C60 మిషన్ ద్వారా. ఇక స్పేడెక్స్ సామర్థ్యం కలిగిన దేశము భారతదేశము, నాలుగవ దేశం. స్పేడెక్స్ సామర్థ్యాన్ని కలిగిన 4వ దేశము భారతదేశం. మొదటి 3 వచ్చేసి యుఎస్ఏ, చైనా, రష్యా. ఇప్పుడు భారత్ కూడా 4th ప్లేస్. నెక్స్ట్ వన్, కాస్మిక్ బోన్స్లో పగుళ్ళు. కాస్మిక్ బోన్స్ అంటే తెలుగులో చెప్పాలంటే అచ్చ తెలుగులో అంతరిక్ష ఎముకలు అని చెప్పవచ్చు. అంటే మనం ఇప్పుడు విశ్వం ఉంది, మన గెలాక్సీ, మన విశ్వంలో ఎన్నో గెలాక్సీలు, మిల్కీవే గెలాక్సీలు అనగా పాలపుంతలు ఉంటాయి. ఒక్కొక్క పాలపుంతలో ఎర్త్ లాంటి గ్రహాలు, మిగతా సన్ లాంటి గ్రహాలు, సన్ లాంటి ప్లానెట్స్, సన్ లాంటి నక్షత్రాలు, వివిధ నక్షత్రాలు చాలా ఉంటాయన్నమాట. అలాంటి గెలాక్సీలో ఈ కాస్మిక్ బోన్స్ అని కూడా ఉంటాయి. ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇది
ఎముక షేప్లో ఉంటుంది. అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములకి ఇది పాము రూపంలో కనిపిస్తుంది, పొడవుగా ఉంటుంది. ఈ కాస్మిక్ బోన్స్ ఏంటివి అంటే రేడియో వేవ్స్ని విడుదల చేస్తాయి. ఈ కాస్మిక్ బోన్స్లో క్రాక్స్ వచ్చినాయని చెప్పేసి నాసాకు చెందిన సైంటిస్టులు కనుగొన్నారు. చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీ, నాసాకు చెందిన చంద్ర ఎక్స్రే అబ్జర్వేటరీని ఉపయోగించి క్రాక్స్ ఇందులో కాస్మిక్ బోన్స్లో వచ్చాయని చెప్పేసి కనుగొన్నారు. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది ఎవరు కనుగొన్నారు, ఏ అబ్జర్వేటర్ని ఉపయోగించి అని తెలుసుకోవాలి. ఇక దీనికి క్రాక్స్ రావడానికి కారణము ఒక న్యూట్రాన్ స్టార్ దీన్ని ఢీకొట్టింది. పల్సర్ అనే ఒక న్యూట్రాన్ స్టార్ దీన్ని ఢీకొట్టడం వల్ల ఈ క్రాక్స్ వచ్చాయి. ఈ కాస్మిక్ బోన్ పేరు మనకి చాలా ఇంపార్టెంట్, G359 కాస్మిక్ బోన్. నెక్స్ట్ వన్, ఇటీవల మనము మౌంట్ ఎవరెస్ట్కి సంబంధించి భద్రతా గైడ్ లైన్స్ గురించి తెలుసుకున్నాం. నేపాల్ ప్రవేశపెట్టబోతా ఉందని చెప్పేసి అప్పుడు 7 ఖండాల్లో ఉన్న 7 టాప్ పీక్స్ గురించి కూడా తెలుసుకున్నాం, వాటి పేర్లు అవి. ఇప్పుడు మౌంట్ మకాలు అనే ఇంకొక మౌంటైన్ వార్తల్లో ఉంది. దీనికి కారణం తొలిసారిగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సైనికులు 12 మంది ఈ మౌంట్ మకాలుని తొలిసారిగా వీళ్ళు అధిరోహించారు, క్లైంబ్ చేశారు. ఈ మౌంట్ మకాలు దీని ప్రాముఖ్యత వచ్చేసి వరల్డ్స్ 5th టాలెస్ట్ పీక్, అంటే ప్రపంచంలోనే 5వ అతిపెద్ద మౌంటైన్ అని చెప్పవచ్చు. ఇది నేపాల్లో ఉంది. ఈ మౌంట్ మకాలుతో పాటు వీళ్ళు మౌంట్ అన్నపూర్ణ, నేపాల్లో ఉన్న మౌంట్ అన్నపూర్ణను కూడా తొలిసారిగా వీళ్ళు అధిరోహించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మౌంట్ మకాలు, మౌంట్ అన్నపూర్ణ గురించి. మౌంట్ మకాలు 8485 మీటర్లు, ప్రపంచంలో 5వ అతిపెద్దది. మౌంట్ అన్నపూర్ణ ఇది కూడా నేపాల్లో ఉంది, 8091 మీటర్లు. ఇది ప్రపంచంలోనే 10వ అతిపెద్ద మౌంటైన్. ఇక టాప్ 3 తెలుసుకోవాలి. టాప్ 1 వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అని మనం డిస్కస్ చేసాం. ప్రపంచంలోనే 2వ టాలెస్ట్ మౌంటైన్ వచ్చేసి K2, దీన్నే మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ అంటారు. మౌంట్ గాడ్విన్ ఆస్టెన్ ఇది కారకోరం హిమాలయ రేంజుల్లో చైనాకి పాకిస్తాన్కి బార్డర్లో ఉంటుంది. ఇక థర్డ్ వచ్చేసి భారతదేశంలోని సిక్కింలో ఉన్న కాంచన్ గంగా 8556 మీటర్లు. ఇక మనం ఆల్రెడీ టాప్ 7 పీక్స్ గురించి కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్. వర్చువల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు నిన్న వీటిని ప్రారంభించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈ సంవత్సరం 7వ ఎడిషన్ జరుగుతూ ఉంది. మే 4th నుంచి మే 15th వరకు జరగబోతూ ఉంది. ఇవి 2 రాష్ట్రాల్లో జరగబోతూ ఉంది. బీహార్లోని 5 వెన్యూస్లో జరగబోతూ ఉంది. అలానే 3 స్పోర్ట్స్ ఈవెంట్స్, 3 రకాల క్రీడలు న్యూఢిల్లీలో కూడా నిర్వహించబడతా ఉన్నాయి. ఓవరాల్గా 28 స్పోర్ట్ ఈవెంట్స్ ఇందులో నిర్వహించబడతా ఉన్నాయి. అందులో 27 సపరేట్ స్పోర్ట్స్, ఒక కైండ్ ఆఫ్ డెమో స్పోర్ట్ అనమాట. ఓవరాల్గా 28. ఇక న్యూఢిల్లీలో నిర్వహించబోతా ఉన్న గేమ్స్ వచ్చేసి జిమ్నాస్టిక్స్, సైక్లింగ్, షూటింగ్. ఇక లోగో విషయానికి వస్తే, మస్కట్ విషయానికి వస్తే గజసింహ, అంటే గజము, ఎలిఫెంటు, లయన్ కాంబినేషన్తో గజసింహ కాంబినేషను. ఇక థీమ్ సాంగ్ వచ్చేసి ఖేల్ కే రంగ్ బీహార్ కే సంగ్. ఇక అబ్జర్వ్ చేస్తే ఈ లోగో ఎలా ఉంది, ఒక స్పోర్ట్స్ పర్సన్ పరిగెత్తుతున్నట్టు ఉంది. గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్తో కూడిన లోగో. దీన్ని నిర్వహిస్తూ ఉన్న వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, అలానే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషను వీటిని నిర్వహిస్తూ ఉంది. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి బుడాకాన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ దుబాయ్లో జరిగింది. ఈ దుబాయ్లో జరిగిన ఈవెంట్లో ఇండియాకు చెందిన గురుగ్రామ్, హర్యానాకు చెందిన అనార్ఘ్య పంచవట్కర్ గోల్డ్ మెడల్ని సాధించాడు. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ 2025, రికార్డు సృష్టించిన మాల్దీవ్స్ ప్రెసిడెంట్,
ఏఐని సిలబస్గా చేర్చబోతా ఉన్న యుఏఈ, మహిళా నేరాలకు సంబంధించిన ఫిర్యాదులపై జాతీయ మహిళా కమిషన్ డేటా 2025, ఈసీఐ నెట్ ప్లాట్ఫామ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్, ఇగ్లా-ఎస్ మిసైల్స్, స్టార్ బేస్ సిటీ, ఒడిషా రాజ్భవన్ మిషన్ నెట్ జీరో, ఇన్కాయిస్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025, కోహినూరు డైమండ్, డాగ్ ఫైట్ విన్యాసం, కాస్మిక్ బోన్స్లో పగుళ్ళు, తొలిసారిగా మౌంట్ మకాలును అధిరోహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, 7వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, బుడోకన్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్. That's it. These are today's current affairs and we'll meet you again tomorrow and thank you everyone.